కూటమి ప్రభుత్వం కేటాయింపులతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రకాశం జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 441.88 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ పలు దఫాలుగా సీఎం చంద్రబాబును కలిసి చేసిన ప్రయత్నాలు ఫలించి ఫిషింగ్ హార్బర్ ఏర్పడనుంది. హార్బర్ నిర్మాణంలో కొత్తపట్నం ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందే అవకాశాలతో పాటు ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కే పల్లెపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అవసరమైన 17.54 ఎకరాల విస్తీర్ణాన్ని గుర్తించి అందులోని 38 ఇళ్లకు పునరావాసం కల్పించే విధంగా మారిటైమ్ బోర్డు అధికారులు, మత్స్యశాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. కనీసం 800 మీటర్ల పొడవు, 150 మీటర్ల వెడల్పు ఉండేలా స్థలం అవసరమని చెప్పగా, స్థానికంగా ఇళ్లకు నష్టం కలగకుండా తారు రోడ్డుకు తూర్పు సముద్రం వైపు భూసేకరణ జరపాలని గ్రామస్తులు విన్నవించారు. ఆ దిశగా రెవెన్యూ అధికారులు భూసేకరణకు ప్రతిపాదన సిద్ధం చేశారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం పలుసార్లు ప్రకటనలు చేసింది, కానీ నిధులు విడుదల చేయలేదు. గ్రామస్తులు స్థానికంగా నిర్మించేందుకు వ్యతిరేకించిన నేపథ్యంలో సమీప ప్రాంతాలైన పిన్నివారిపాలెం, రంగాయపాలెం, పాదర్తి గ్రామాల వద్ద నిర్మించేందుకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. హార్బర్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ఖరారు కాకపోగా నిధుల సమస్య ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక దృష్టి సారించి పాత టెండర్లను రద్దు చేసి తొలుత ప్రతిపాదించిన పల్లెపాలెం వద్ద హార్బర్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. హార్బర్ నిర్మాణం వల్ల మత్స్యకారులకు ఎంతో మేలు కలుగుతుందని, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని పల్లెపాలెం వాసులు కోరుతున్నారు. హార్బర్ వచ్చిన దానివల్ల మాకు కొద్దిగా లాభాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ ఫిషింగ్ ఇక్కడికి వేస్తున్నాం, సరుకు వేస్తుంటే కొద్దిగా రేట్లు తక్కువలో కట్టిస్తున్నారు. అది వచ్చిన దాని మీద మాకు కొద్దిగా రేటు కల్పిస్తారు. ఏదంటే కొద్దిగా రేట్లు వస్తాయి, పక్కన వాళ్ళు వస్తారు. కాబట్టి ఈ హార్బర్ సెలక్షన్ చేయిందనుకో ఈ ఎమ్మెల్యే గారికి మా అభినందనలు. ఈ ఫిషింగ్ హార్బర్ మాకు సెలక్షన్ చేయిందనుకో జనార్దన్ గారికి, సత్య గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మా అభినందనలు. మంత్రి స్వామి గారికి ధన్యవాదాలు. జిల్లాలోని కొత్తపట్నం, నాగులుప్పలపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు మండలాల పరిధిలో సుమారు 70 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. సుమారు 20,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో స్థల పరిశీలనతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం అక్కడకు వెళ్లిన రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో హార్బర్ నిర్మాణం వాయిదా పడింది. దామచల జనార్దన్ రెండవసారి ఎమ్మెల్యే అయ్యాక పలుమార్లు సీఎం చంద్రబాబును కలిసి కొత్తపట్నం తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ప్రయోజనాలను వివరించారు. దీంతో పల్లెపాలెం వద్ద హార్బర్ నిర్మాణంతో పాటు రాష్ట్రంలో మరో 3 హార్బర్లకు నిధులు మంజూరు చేశారు. మా బీచ్లో మా పల్లెపాలెం 3 పాలాలు మనం ఎక్కడ కట్టితే హార్బరు చాలా మంచిది. ఏంటంటే పైనుంచి లోపల నుంచి కట్టుకెళ్ళిపోయారు అనుకో మాకు ఇబ్బందులు ఉండదు. ఏంటంటే తుఫానికి కానీ ఏదో గాలి కొట్టినా ఏదన్నా సైకిల్ మాకు ఇబ్బంది ఉండదు. మాకు చాలా మంచిగా జరుగుతుంది మాకు. కాబట్టి దయించి ఎమ్మెల్యే గారికి, విసిరిమైన వాళ్ళకి నమస్కారం చేసి చెప్పుకోండి. ఇది మాది మనవి. కాబట్టి ఏంటంటే ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. దామచల జనార్దన్ గారికి, సత్య గారికి, స్వామి గారికి, వీళ్ళ ముగ్గురికి ధన్యవాదాలు. ఎంపీ గారికి తొందరగా మాకు ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిదని ప్రాధాన్యపై కోరుకుంటున్నాం. 2024 ఎన్నికల్లో హార్బర్ నిర్మాణానికి మాట ఇచ్చిన జనార్దన్ సహచర ప్రజా ప్రతినిధుల సహకారంతో నిధులు మంజూరు చేయించి హామీని నిలబెట్టుకున్నారు. తమ పట్ల, తమ ప్రాంతం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఎమ్మెల్యే జనార్దన్ చేసిన కృషికి మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. మాకు ఎప్పటి నుంచో ఈ పోర్టు వస్తుంది అనే దామచల జనార్దన్ గారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. కొన్ని శక్తులు దాన్ని అడ్డుకుంటున్నాయి. నా గ్రామ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు ఇక్కడ పోర్టు పడితే నా గ్రామ ప్రజలు అందరూ కూడా సంతోషిస్తారు. వెళ్ళవేళ్ళ కూడా దామచర్ల జనార్దన్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఆయన పోరాడి మా గ్రామానికి, మా కొత్తపట్నం పల్లెపాలెం ఈ బీచ్లో మాకు మా కుటుంబ సభ్యులైన ఇక్కడ అందరూ
మా మత్స్యకారులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా మీరు ఈ యొక్క పోర్టు నిర్మాణం చేసే దీంట్లో మీరు నిమగ్నాలై ఉంటారు. దానికి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. దామచర్ల జనార్దన్ గారు త్వరగా ఈ పోర్టు పడే విధానం, ఈ పోర్టు తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటారని దయచేసి మీకు మీ తమ్ముడు గారికి కానీ అందరూ కూడా దయచేసి మాకు త్వరగా ఇది చేయాలని చెబుతున్నాను. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన కేంద్రంలో ఆయన మంచి ప్రదేశంలో ఉన్నారు. ఆయన కూడా దయచేసి మాకు సహాయం చేయాలని మరీ కోరుకుంటాను. ఫిషింగ్ హార్బర్కు 441.88 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం ఎంతో మంచి పరిణామమని కె పల్లెపాలెం ఎంపీటీసీ పిన్ని నరసింహారావు తెలిపారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హార్బర్ నిర్మాణంపై ఎమ్మెల్యేని కలవడం, గ్రామం ఎదుటే నిర్మాణం చేయాలని కోరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ కృషితో పాటు సహకరించిన మంత్రి డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యలకు కృతజ్ఞతలు తెలిపారు. 2024 తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా కృషి డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడికి వచ్చి సర్వే చేశారు. దామచల జనార్దన్ గారు మేమందరం వెళ్ళి ఆయనకి తెలుపుకున్న తర్వాత ఆయన చొరవ తీసుకుని ఎందుకు మీ ఊరి నేరే కట్టాలి అని మమ్మల్ని అడగడం జరిగింది. 250 నుండి 300 వరకు బోట్లు ఉన్నారు. మత్స్య సంపద మీదే ఆధారపడి బతికేవాళ్ళం. ఈ ఫిషింగ్ హార్బర్ కట్టడం వల్ల చాలా ఉపయోగకరము. మా వ్యాపారాలు కానీ మా ఫిషింగ్ డెవలప్మెంట్ కానీ చాలా జరుగుతాయి. తుఫానులు విపత్తులు వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న సముద్రం దాదాపు ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్డు నుంచి నీటి మట్టం 4 మీటర్లు కూడా లేదు. తుఫానులు వచ్చినా విపత్తులు వచ్చినా ఏ విధమైన సరే మా ఊరు కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఊరిలో ఉన్నటువంటి ఎంతమంది 6,500 మంది జనాభా నివాసం లేకోకుండా ఊరే పోయే విధంగా ఉంది. కాబట్టి మాకు ఇక్కడే కట్టాలి అని చెప్పి మేము అందరం ప్రాధాన్యపడి అడిగితే ఆయన గ్రహించి చొరవ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ విన్నవించి ఈరోజు 441.88 కోట్లు మాకు ఈ ఫిషరీస్ హార్బర్ కట్టడానికి అవకాశం కల్పించిన మహానుభావుడు దామచల జనార్దన్ గారు. పల్లిపాలెం నేరే హార్బర్ కట్టాలి. పల్లిపాలెం ఉన్నటువంటి మత్స్యకారులందరూ వాళ్ళ అభివృద్ధి జరగాలంటే, వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళ ఊరు జాగ్రత్తగా ఉండాలంటే, వాళ్ళ ఊరు ప్రజలందరూ బాగుండాలంటే పల్లిపాలెం నేరే ఆర్ఎన్బి రోడ్ నుంచి లోపలికి 150 మీటర్ల వరకు హార్బర్ని నిర్మించాలని కోరడం జరిగింది. ఆయనకి మా పల్లిపాలెం మత్స్యకారుల తరపున గ్రామ పెద్దలు, కాపులు, నాయకులు, కూటమి గవర్నమెంట్ నాయకులు అందరి తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఫిషింగ్ హార్బర్ ఇంత త్వరగా శాంక్షన్ చేసి నిధులను ఇచ్చినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి, దామచర్ల సత్య గారికి, మంత్రివర్యులు స్వామి గారికి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకెంతో మేలు చేసినందుకు మా గ్రామం తరపున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నాము.